నిర్గమకాండములో నుండి నిర్గమకాండం 30వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయము మొదటి 10 వచనాలు. చూడండి, ఈ రోజున ఉన్నటువంటి ఈ వస్తువుని మనం చూద్దాం. పరిశుద్ధ స్థలంలో ఇది ఒక 3వ వస్తువుగా మనం చూస్తాం. బయట ఆవరణంలో మనం చూసినప్పుడు ఇత్తడి బలిపీఠం ఉంది, ఆ తర్వాత గంగాలం ఉంది. ఆ పరిశుద్ధ స్థలమునకు వచ్చేసరికి అనగా 2వ భాగంలోకి వచ్చేసరికి అక్కడేమో దీపస్తంభము, సమ్ముఖపు రొట్టెలు, ఎదురు బల్ల, అది గత వారం మనం చూసాం. ఈ రోజున ధూప వేదిక అనేటువంటి ఈ వస్తువు గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ధూపము వేసేటువంటి వేదిక. మన ఇంగ్లీష్ బైబిల్లో అయితే ధూపము అంటే ఇన్సెన్స్ అంటాం, అంటే మంచి వాసన వచ్చేటువంటి దాన్ని ఇన్సెన్స్ అంటారు. ధూప వేదిక అని వచ్చింది. వేదిక అంటే స్టేజ్ అంటాం మనం, అలా వచ్చింది. కానీ ఇంగ్లీష్ బైబిల్ వచ్చేసరికి ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటారు. అంటే ఆల్టర్ అంటే బలిపీఠం. ఫస్ట్లో మందిరం ఆవరణంలో ఫస్ట్ ఉన్నది ఇత్తడి బలిపీఠం. దాన్ని ఇత్తడి బలిపీఠం అన్నారు, దహన బలి అర్పించిన బలిపీఠం. ఇదంటే ధూపం వేసేటువంటి బలిపీఠం అని ఇంగ్లీష్ బైబిల్ వచ్చింది. 2 బలిపీఠాలే, కానీ ఒకటేమో బలి అర్పించేటువంటిది, ఒకటేమో ధూపము వేసేటువంటిది. అయితే మనకి తెలుగులోకి వచ్చేసరి మాత్రము వేదిక అన్న మీనింగ్తో వచ్చింది. సరే, ఏదన్నప్పటికీ ఏంటంటే యాక్చువల్గా బలిపీఠం అన్నట్టుకు వస్తే కొంచెం మనకిది ఈ వాక్యాన్ని బట్టి చూసుకుంటే అదైతే పేరు కొంచెం దగ్గరికి మ్యాచ్ అవుతుంది అనమాట. సరే, అయితే ఈరోజు దీన్ని మనం చూద్దాం, ధూప వేదిక అనేటువంటి దీని గురించి. దీని కొలతల గురించి మనం చూసినప్పుడు మొదట్లో ఉంది ఇక్కడ. ఒకసారి నేను మరలా చదువుతాను, మీరు బైబిల్లో చూడండి. దీని కొలతలను దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మరియు ధూపం వేయుటకు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. తుమ్మకర్రతో దాన్ని చేయాలి. దాని పొడుగు 1 మూర, అనగా 1 మూర అంటే మనం దాని అడుగు లెక్క చూసుకునే వెనకాల మన మెజర్మెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనం దాని వెడల్పు 1 మూర, అంటే 1.5 అడుగు కలిపితే 1 మూర అవుతుంది. అది చచౌకమ్మగా ఉండాలి. చచౌకం అంటే 4 వైపులా కూడా ఒకే రకమైనటువంటి కొలతలతో ఉండాలి, అంటే స్క్వేర్ షేప్లో అది ఉండాలని చెప్తున్నాడు దేవుడు. దాని ఎత్తు 2 మూరలు, అనగా 2 మూరలు అంటే 3 అడుగులు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దీనికి కూడా ఇత్తడి బలిపెట్టుకున్నట్లుగానే దీనికి కూడా 4 కొమ్ములు 4 వైపులా ఉండాలి, ఆ వేదికతో కలిసి ఉండాలని, అది ఏకడం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దాని పై భాగమునకును దాని 4 ప్రక్కలను దాని కొమ్ములను మేలిమి బంగారు రేకుతో పొదిగించి దాని చుట్టూ బంగారు జవ్వును చేయవలను. దాని జవ్వును దిగువను దాని 2 బంగారు ఉంగరములను చేయవలను. దాని 2వ ప్రక్క ఎందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలను. ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా దీన్ని మోసుకెళ్ళాలి కాబట్టి, ఇది తాత్కాలికమైనటువంటిది కాబట్టి దీన్ని మోయడానికి రింగులు చేయమన్నాడు దేవుడు. ఆ రింగులు ఏంటంటే కర్రలు దూర్చి వాళ్ళు మోసుకెళ్తారు. అలా ప్రతి వస్తువు ఉండడం మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత 6వ వచనంకి వచ్చేసరికి చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర, అనగా శాసనముల మీద మీది కరుణా పీఠము నెదుట దాన్ని ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. సో మొదటిగా దాని కొలతలు మనం చూసాం. ఆ తర్వాత దేవుడు దీన్ని ఎక్కడ పెట్టాలో కూడా చెప్పాడు, స్పెసిఫిక్గా అంటున్నాడు అక్కడ చూడండి. ఎందుకంటే దేవుడు దాన్ని ఎక్కడ పెట్టమనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే అక్కడ ఎక్కడో దగ్గర పెట్టానులే దేవుడు, అది చెప్తున్నప్పుడు అక్కడ నువ్వు ఎక్కడ పెట్టాలో అనేటువంటి దేవుడు చెప్తూ, సాక్ష్యపు మందసం అంటే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉండేటువంటి అడ్డతెర ఏదవుతుందో ఆ అడ్డతెరకి ఎదురుగా ఈ యొక్క ధూపవేదికను పెట్టాలనేటువంటిది దేవుడు ఇక్కడ చెప్తాడు అంటున్నాడు. అక్కడ నేను కలుసుకుందాను అంటూ ఇప్పుడు దాని మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతాను. 7వ వచనం నుంచి, అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. గమనించండి, ఇక్కడ దేవుడు ఏదైతే మోషే గుడారం కట్టమని చెప్పాడు, దేవుడు కట్టాడు. కానీ దేవుడు అన్నాడు, ఇది నిత్యమైనటువంటి నియమము, నిత్యమైన ధూప వేదిక అన్నాడు. అయితే ఆ గుడారం అయితే ఇప్పుడు మనకు లేదు, కానీ దేవుడు అన్నాడు ఆ కార్యం ఏదైతే ఉందో, ఏదైతే దాన్ని సూచిస్తూ ఉందో అది మాత్రం నిత్యము ఉండేటువంటిది అన్నాడు దేవుడు. అందుకని హెబ్రీ పత్రికలు రాసినప్పుడు పౌలు అంటాడు, ఇది వాళ్ళందరూ కూడా ఛాయలో బ్రతికారు, జీవించారు, మనమైతే అసలైనటువంటి దాంట్లో మనం బ్రతుకుతున్నాం.
అందుకనే ఇది ఏదో ఆ కాలం సంబంధించిందే కాదు, ఇది నిత్యము ఇది జరిగేటువంటిది. ఆ వస్తువు రూపంలో అది లేకపోవచ్చేమో కానీ దాని అర్థం ఏదైతే ఉందో, ఏ ఉద్దేశంతో దేవుడు చెప్పాడో ఆ కార్యం మాత్రం ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. పాత నిబంధనలో వాళ్ళు ఉన్నారు, కొత్త నిబంధనలో మనం ఉన్నాం. కానీ కార్యముల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎవరైతే స్టార్ట్ చేశారు ఆ రోజున, అది ఇప్పటికి కూడా మనం కంటిన్యూ చేస్తూనే ఉంటున్నాం. కార్యముల విషయానికి వచ్చేసరికి, వ్యవహారాల విషయానికి వచ్చేసరికి మాత్రం మార్పు లేదు. ఎందుకంటే ఇవి నిత్యము మనం చేయాలనుకుంటే దేవుడు ఇక్కడ చెప్పాడు. అయితే మనం చూసినప్పుడు ఈ ధూపవేదిక దేనికి సాదృశ్యము ఆలోచించుకో. ధూపవేదిక దేనికి సాదృశ్యము? బైబిల్లో కొన్ని వచనాలు చదివినప్పుడు ధూపవేదిక దేనికి సాదృశ్యము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథంలో నుండి, కీర్తన గ్రంథము 141 అధ్యాయము. కీర్తన గ్రంథము 141 అధ్యాయము. కీర్తన గ్రంథం 141 అధ్యాయము 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారం లగునుగాక. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రార్థన ధూపము వలెను, నీ దృష్టికి అంగీకారం లగునుగాక అంటున్నాడు. ఇక్కడ చూడండి, ధూపవేదిక అంటే ఏంటో నేను చెప్పాల్సిన పని లేదు, బైబిల్లో దేవుడే వేరే చోట రాసి ఉంచాడు. ధూపవేదిక అంటే ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు చూడండి, ధూపవేదిక గురించి మనం ఇంకా 37 అధ్యాయంలో కూడా మనకు నిర్గమకాండం ఉంటుంది. అయితే అంత వద్దులండి. ఇదేంటంటే ధూపవేదిక అనేటువంటిది కొన్ని పదార్థములతో దేవుడు చేయమని చెప్పాడు. అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, కావాలంటే మీరు బైబిల్ నోట్ చేసుకోండి. 30 అధ్యాయము 34 వచ్చిన నుంచి 38 వచ్చిన వరకు దేంతో తయారు చేయాలో అది ఎలా ఉంటుంది అంటే దాని దేవుడు చెప్పాడు. మరి ఇదే విషయము ధూపవేదిక గురించి 37 అధ్యాయము 25 నుంచి 29 వరకు కూడా ఉంది. ఇదే విషయం 34 వచ్చిన నుండి 38 వచ్చిన వరకు వచ్చేసరికి అది ఎలా తయారు చేయాలి, దేంతో చేయాలనుకుంటే దాని దేవుడు మాట్లాడతాడు. మళ్ళీ అదే రెప్యుటేషన్లో 37 అధ్యాయంలో మనం చూస్తాం 25 నుంచి 29. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ధూపవేదిక అంటే ఏంటి అంటే మనకు అర్థమవుతుంది. ధూపం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ధూపం అంటే నా ప్రార్థన ధూపం వల్లే నీకు అంగీకారం లగును గాక అంటున్నాడు. అంటే చూడండి, అంటే ధూపం అంటే ఏంటి అంటే, ధూపం అంటే ప్రార్థన అంటే క్లియర్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ధూపము ఆ రోజు ఎలాగైతే ప్రభువా అది వెళ్తుందో అలాగే నా ప్రార్థన కూడా నీ దృష్టికి అంగీకారం లగును గాక. ధూపం అనేటువంటిది వేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏ పదార్థాలతో దాన్ని చేయమని చెప్పాడో ఆ పదార్థాలు దాన్ని చేసినప్పుడు, అది అక్కడ వేసినప్పుడు అది మంచి స్మెల్ వస్తుంది. అది జస్ట్ స్మెల్ రావడం కొరకే కాదు, కానీ అది స్మెల్ రావడం మాత్రం కాదు, కానీ పొగ కూడా ఆ ప్లేస్ నింపుతుంది ఆ పొగ. ఎందుకంటే ఇది బయట ఆవరణం కాదు, బయట ఆవరణం ఓపెన్గా ఉంటుంది. కానీ పరిశుద్ధ స్థలం విషయానికి వచ్చేసరికి అది క్లోజ్డ్గా ఉంటుంది. కాబట్టి క్లోజ్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ధూపం అనేటువంటిది అక్కడ వేస్తాడో, నిప్పుల మీద వేస్తాడో, వేసిన వెంటనే పొగ వస్తుంది. ఎప్పుడైతే నిప్పుల మీద వేస్తాడో అప్పుడే పొగ వస్తుంది. పొగతో పాటు స్మెల్ కూడా వస్తుంది. ఆ పొగ అలా పైకి వెళ్తుంది మాత్రం కాదు, కానీ ఆ ప్లేస్ అంతటిని కూడా అది నింపుతుంది. దాన్ని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా ధూపం అనేటువంటిది ప్రార్థన వల్ల అంగీకారం మగును గాక అంటున్నాడు. నా ప్రార్థన ధూపము వలె, ధూపం ఎలాగైతే ప్రభు ఆ రోజు అంగీకరించావో అలాగున్న నా ప్రార్థన కూడా నీ దృష్టికి అంగీకారం మగును గాక అంటున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా నా విషయాన్ని కూడా మనం నేను చూపిస్తాను మళ్ళీ కొద్దిసేపు తర్వాత. కానీ చూడండి, ధూపము అంటే ఏంటంటే ప్రార్థన మనకు అర్థమైంది. కాబట్టి ధూపవేదిక అంటే ప్రార్థన చేసేటువంటి వేదిక. కాబట్టి దాని పేరుని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, యాజకుడు వెళ్ళి ఆ ధూప వేదికలో ధూపం వేస్తూ ఆ కార్యం అక్కడ జరిగిస్తున్నప్పుడు, పరిశుద్ధ స్థలంలో యాజకులు జరిగిస్తున్నప్పుడు, యాజకత్వ కార్యం చేసినప్పుడు వాళ్ళు అక్కడ యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే, అక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల పక్షాన వాళ్ళు దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అందుకని చూడండి, ఈ రోజు నేను ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా మాట్లాడతాను. ఎందుకంటే ఇది ప్రార్థనకు సంబంధించిన విషయం. ఇది ధూపము అంటే ప్రార్థన, ధూప వేదిక అంటే ప్రార్థన అర్పించబడేటువంటి స్థలము. అది ఎలా ఉంటుందంటే, దేవునికి అది ఎలాగైతే ధూపం వేసినప్పుడు మంచి స్మెల్ వస్తుందో, ఒక మనిషి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రార్థన కూడా దేవుని దృష్టికి అంత అంగీకారం ఉంటుందంట. అది పరిమళ వాసన వల్ల దేవుడు మనిషి చేసేటువంటి ప్రార్థన దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక మనిషి ప్రార్థన చేస్తే అది దేవునికి ఒక మంచి స్మెల్ పీలిస్తే ఎంత ఆహ్లాదకరంగా మనకు ఉంటుందో, అలాగున మనం ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఫీల్ అవుతాడంట. ఆలోచించండి. అందుకనే ప్రార్థన అంటే చేయాలంట. ఎందుకంటే ప్రార్థన అంటే దేవుడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన అనేటువంటిది ఒక మనిషి చేసినప్పుడు అది మంచి పెర్ఫ్యూమ్ లాగా దేవుడు దాన్ని ఆస్వాదిస్తున్నాడు, దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు. అందుకే చూడండి, ప్రార్థన అంటే చాలా ప్రాముఖ్యం ఉంటున్నాను నేను. అందుకనే ప్రార్థన కొడుకులు చాలా ప్రాముఖ్యం. అందుకనే గృహంలో కూడా ప్రార్థన చేసుకుంటుంటే చాలా చాలా ప్రాముఖ్యం కార్యం. ఎలాగైతే ఆ ధూపం వేసినప్పుడు ఆ ప్లేస్ నింపబడుతుందో, దేవుడు అన్నాడు చూసారా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఆ ప్లేస్ అంతా కూడా ధూపం నింపుతుంది.
అంటే ఏంటంటే మందిరంని ప్రార్థన అంటే నింపుతూ ఉండాలి. అంటే మందిరంలో ప్రార్థన అంటే ఖచ్చితంగా జరుగుతూనే ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా ఒక విశ్వాసి కానీ లేదా సంఘం కానీ ప్రార్థన విషయాన్ని కోసం నిర్లక్ష్యం చేయకూడదు. అందుకనే ప్రార్థన కూడా అంటే చాలా ప్రాముఖ్యం అంటున్నాను నేను. ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఎందుకంటే ప్రార్థన చేయకుండా ఏ కార్యం కూడా జరగదు. ప్రార్థన అంటే దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో ప్రార్థనల బలం ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. చూడండి ప్రకటన గ్రంథంలో ఉండి, ప్రకటన గ్రంథము మొదటగా 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథంలో 2 వచనాలు మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరు ఒకరు. 5వ అధ్యాయం 8వ వచనం. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అక్కడ పైన ఒకసారి మరలా నేను చదువుతాను, గమనించండి. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. మరొక వాక్య భాగం చదువుకుందాం. 8వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ, గమనించండి, ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. మరొకసారి నేను చదువుతాను, గమనించండి. ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. మనం న్యూ టెస్ట్మెంట్ లో చూస్తున్నాం. ప్రకటన గ్రంథం అంటే నూతన నిబంధనకు సంబంధించినటువంటి పత్రిక గ్రంథం ఇది. ఇందులో ఆ ధూపం అనేటువంటి దాని మీనింగ్ అంటే కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అదేమో ప్రార్థనకు సంబంధించినటువంటి ఒక కార్యం. దాన్ని ఎవరు దూతలు ఏం చేస్తారంటే ధూపార్తిని తీసి 8వ అధ్యాయం 4వ వచనం. పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి, గమనించండి, ఆ పాత్రలో వీళ్ళు తీసుకెళ్తున్నారు ఆ ధూప నిప్పులు. ఆ పాత్రలో గిన్నెలో నిప్పులు ఉంటాయి. ఆ నిప్పుల పైన మా ధూపాన్ని వేస్తున్నట్టు పొగ వస్తుంది. అది ఎవరి చేతుల్లో ఉంది అంటే అది దేవుని దూత లెక్క చేతులు ఉండే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందరు చూస్తే పరిశుద్ధ లెక్క చేతుల్లో, పెద్ద లెక్క చేతుల్లో మనం చూస్తున్నాం. అది వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు అది పైకి లేస్తుందంట. అది పరిశుద్ధ లెక్క ప్రార్థనలతో కలిసి దేవుని సన్నిధి చేరెను. గమనించండి, వాళ్ళు ఆ ధూపం వేదిక మీద ధూపం వేసినప్పుడు ఖచ్చితంగా అది ఆకాశంలోనికి ఖచ్చితంగా వెళ్తుంది. అది ఎలాగైతే వెళ్తుందో అలాగుంది విశ్వాసి ప్రార్థన చేస్తే కూడా మన ప్రార్థన పరలోక రాజ్యం చేరుతుంది. ఇది బైబిల్లో దేవుడు చెప్పిన విషయం. దేవుడు మానవునికి ఒక విషయాన్ని బోధిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి ఎలాగైతే ధూపం వేసిన పొగ ఖచ్చితంగా అక్కడ ఉండకుండా అది పైకి లేచి పైకి వెళ్తూ ఉంటుంది. అలాగని మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పొగ ఎలాగైతే పైకి వెళ్తుందో అలాగనే మీ ప్రార్థన కూడా నా సన్నిధి ఖచ్చితంగా చేరుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అని, ఒక ప్రార్థన పట్ల నిశ్చయితని ఇజ్రాయెల్ ప్రజలకి ఆ రోజు దేవుడు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే గమనించండి, ప్రార్థన మనం చేస్తున్నప్పుడు మనం ఏం నమ్మాలంటే ఖచ్చితంగా మన ప్రార్థన పరలోకరాజ్యము చేరుతుంది. ఇక్కడ ఇంకా చూస్తే ఆ పాత్రలు దేవుని దూత యొక్క చేతుల్లో ఉన్నాయంట. ఇప్పుడు చూడండి, అందుకంటాను నా ప్రార్థన దేవుడు వింటాడు అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో అది ఎవరి చేతుల్లో ఉందో తెలుసది? అది దేవదూత లెక్క చేతుల్లో ఉంది. ఇప్పుడు దేవదూత లెక్క చేతుల్లో ఉందంటే, లేదా పరిశుద్ధ లెక్క చేతుల్లో ఉందంటే, దేవుని దూత దగ్గర నుంచి కానీ లేదా దేవుని చేతుల్లోకి వెళ్ళేటువంటి అది కానీ ఎవరన్నా దేవుని దగ్గర నుంచి తీసివేయగలరా? ఎవరన్నా దాన్ని వెనక్కి లాక్కోగలరా? సాతాను కూడా దాన్ని లాక్కోలేడు. ఎందుకంటే మన ప్రార్థన అంత ధైర్యం ఉండొచ్చు అంటే, ఏదైతే మనం ప్రార్థన చేసామో మనం ప్రార్థన చేసింది దేవుని చేతుల్లో వెళ్తుంది యాక్చువల్గా. ఎందుకంటే యేసుక్రీస్తు ఇప్పటికి కూడా మనకేం చెప్తుందంటే, ఆయన మనందరికీ దేవునికి మనుషులకి ఒకడే మధ్యవర్తి. ఆయన క్రీస్తు యేసు నరుడు అని బైబిల్ చెప్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ప్రజలందరికీ దేవునికి మధ్యవర్తి ఒకలే, ఆయనే క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఎవరు ప్రార్థన చేసినా సరే మన ప్రార్థనకి ఆ మధ్యవర్తి యొక్క సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రార్థన దేవుని సన్నిధి చేరే తీరుతుంది. మనం ప్రార్థన చేసిన తర్వాత అది దేవుని చేతుల్లోకి వెళ్తున్నప్పుడు, యేసుక్రీస్తు చేతుల్లోకి వెళ్తున్నప్పుడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేసి యేసుక్రీస్తు చేతుల్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మరలా దొంగిలించడము, ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆపడం ఎవరి తరం కూడా కాదు. అందుకండి ఎప్పుడు చూడండి, నిజంగా దేవుడు ఎందుకని ఇంత ప్రయాసపడుతున్నాడు మనకి ఈ విషయం చెప్పడానికి. మీరు ప్రార్థన చేయాలంటే సరిపోద్ది, దేవుడు చెప్తే మనం చేస్తాం, చేసి తీరాలి. కానీ దేవుడు అలా చెప్పడం లేదు. దాన్ని ఒక దృష్టాంతముగా
చూపిస్తూ ప్రార్థన ఖచ్చితంగా నా దగ్గరికి చేరుతుందన్న విషయాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మనకి నేర్పిస్తున్నాడు. అంటే ప్రార్థన పట్ల దేవుడు మనకే నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అందుకంటాను ఆ ధైర్యం మనం తెచ్చుకోవాలి. అందుకనే ప్రార్థనకి వాల్యూ మనకు తెలియాలి, ప్రార్థన కూడా వాల్యూ మనకు తెలియాలి. మన ప్రార్థన ఖచ్చితంగా ప్రలోజనం చేస్తుంది. మనం ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేయకుండా సాతాను ఆప్ చేస్తాడేమో, కానీ ఒకసారి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత, నీ ప్రార్థన యేసుక్రీస్తు చేతిలో వెళ్ళిన తర్వాత, ఆయన అక్కడ ఉండి నీ పక్షాన్ని విజ్ఞాపన తండ్రికి చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన తిరిగి తీసుకొచ్చేయడం కానీ, లేదంటే దాన్ని దొంగిలించడం కానీ ఎవరు తరం కూడా కాదు. సాతాను కూడా ఏం చేయలేడు. సాతాను ఒకటే చేయగలడు, నువ్వు ప్రార్థన చేసుకోకుండా చేయగలుగుతాడు, నేను ప్రార్థన చేసుకోకుండా చేయగలుగుతాడేమో, కానీ వన్స్ నేను ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన పరలోకం చేరకుండా మాత్రం సాతానుడు ఆపలేడు. అంటే చూడండి, అంటే ప్రార్థన అనేటువంటి దాన్ని ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచించండి. నువ్వు ప్రార్థన చేయకుండా సాతాను ఆప్ చేయగలుగుతాడేమో, కానీ ప్రార్థన చేసిన తర్వాత మాత్రం అది కనుక మనం చేయగలిగితే ఆ తర్వాత జరిగేటువంటి కార్యాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే తండ్రి కుడిపార్శ్వన కూర్చొని యేసు ప్రభు ఇంకనూ మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తాంట. నేను లాస్ట్ టైం చెప్పాను, మరి గురువారం శనివారం చెప్పినట్టున్నాను. యేసు ప్రభు 300 సంవత్సరాల పరిచర్య చేశారు. ఆ పరిచర్య దాదాపుగా చాలా అద్భుతాలు చేశారు. దాదాపు ఆ 300 సంవత్సరాల జీవితకాలం చేసినటువంటి కార్యాలను బట్టే ప్రపంచమంతా కూడా సువార్త స్ప్రెడ్ అయింది. ప్రపంచమంతా క్రైస్తవులు విస్తరించారు. అయినప్పుడు కూడా ఆ పరిచర్య 300 సంవత్సరాలు చేశారేమో, కానీ ఆయన ఇప్పటికీ తండ్రి కుడిపార్శ్వన విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. అంత పరిచర్య చేసి, పరిచర్య ద్వారా లోకాన్ని అంతగా ప్రభావితం చేసిన తర్వాత కూడా ఆయన ఇంకా పరలోకంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అంటే నేను ఎంత బైబిల్ చదువుకున్నా, మనం ఎంత వాక్యం విన్నా, ఇంకొన ప్రార్థన అంటే ఖచ్చితంగా మిస్ కానే కూడదని అర్థం. యేసు ప్రభు అంత పరిచయం చేసి, అంత వాక్యాన్ని బోధించి, ఇంకను ఆయన పరలోకాన్ని వెళ్ళి నిరంతరం మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నారు. అంటే చూడండి, ప్రార్థన అంటే ప్రాముఖ్యం మనకు అర్థమవుతుంది. ప్రార్థన అంటే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. మనిషి యొక్క పరిస్థితులను ఖచ్చితంగా ప్రార్థన మలుస్తుంది. మన జీవితాన్ని మలిచేటువంటిది ప్రార్థన. అందుకనే ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నాను. ప్రార్థన అంటే ఒక ధూపము వల్లే పరలోక రాజ్యం వెళ్తుంది. అది గమనించండి ఒకసారి. చూడండి, నిర్గమకాండంలోకి వెళ్దాం మరలా మనం. నిర్గమకాండం 30వ అధ్యాయం. నిర్గమకాండం 30వ అధ్యాయం. ఒకసారి నేను చదువుతాను, కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా? ఒకసారి 5వ వచనం 6వ వచనం చదువుతాను చూడండి. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట, అనగా శాస్త్రముల మీద కరుణాపీఠము ఎదుట నీవు దాన్ని ఉంచవలను. గమనించండి, ఇక్కడ దేవుడు ఈ ధూప వేదికను ఎక్కడ పెట్టమన్నాడు తెలుసా? ఎగ్జాక్ట్ ఎక్కడైతే దేవుడు ఉంటానని చెప్పాడో, ఏదైతే అతి పరిశుద్ధ స్థలం ఏదైతే ఉందో, ఎక్కడైతే కరుణాపీఠం ఉందో, ఎక్కడైతే యాక్చువల్గా దేవుడే సింహాసనాసనుడే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడో, పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి ప్రతి వస్తువుల్లో, అనగా ఆ సముఖ బురుటలు కావచ్చు, దీపస్తంభము కాదు, దీపవృక్షం కావచ్చు, ఏవుతున్నాయో వీటన్నిటికంటే, అనగా బల్ల కంటే, దీపస్తంభము కంటే లేదా దీపవృక్షం కంటే అతి పరిశుద్ధ స్థలానికి దేవునికి బాగా దగ్గరగా ఉన్నటువంటి కార్యం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అంటే మనిషిని పరిశుద్ధ స్థలానికి అతి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అంటే ప్రార్థన అంటే నిన్ను దేవుని దగ్గరికి నడిపించేటువంటి ఒక కార్యం. అంటే నేను యాక్చువల్గా ప్రార్థన చేస్తాను అంటే యాక్చువల్గా నా ఆత్మ సంబంధ పొజిషన్ ఏంటంటే నేను దేవునికి అతి దగ్గరికి నేను వెళ్ళిన అర్థం. ఆ సముఖ బొరుటల్లో ఉన్నప్పటికీ నేను పరిశుద్ధ స్థలంలో ఉండుంటానేమో, కానీ దేవునికి ఇంకా నేను దగ్గరికి రాలేదు. అది బెటరే, కానీ అంతకంటే ఇంకా బెటర్ అవుతుంది. అదేంటంటే ధూపవేదిక. నేను రొట్టెల సముఖ దగ్గర ఉండడం కంటే, దీపవృక్షంలో ఉన్న దానికంటే, ప్రార్థన చేసేట నా ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడికి వచ్చేసరికి మాత్రం నేను అతి పరిశుద్ధ స్థలానికి బాగా దగ్గరికి వెళ్తున్నాను. అందుకని కంటిన్యూల్గా మనం ప్రేయర్ చేసుకుంటే మనం దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మనం మార్చబడతాం. మన ప్రాబ్లం ఏంటంటే మనం సరిగ్గా ప్రేయర్ చేసుకోం. అందుకేంటంటే దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మనం మార్చబడలేకపోతున్నాం. మనం దేవునికి ఎంతగా సహవాసం చేస్తాం, అంతగా దేవుని వల్ల మనం మారుతాం. ప్రార్థన అటువంటిది నిన్ను దేవునికి అతి దగ్గరగా చేర్చేటువంటిది. ఎప్పుడైతే యాజకుడు ధూప వేదిక దగ్గరికి వెళ్తున్నాడో దేవునికి అతి దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ప్రధాన యాజకుడు సంవత్సరం ఒకసారి వెళ్తాడు. కానీ ఏది ఇది ఉందో యాజకత్వం కాదు, ఇది యాజకులందరూ వెళ్తారు, లేవీలందరూ వెళ్తారు. వాళ్ళ క్రమాన్ని బట్టి వాళ్ళు వెళ్తుంటారు. అంటే ఇప్పుడు చూడండి, లేవి అనేది గోత్రం, ఎవరో ఒకరు కాదు, చాలా మంది ఉన్నారు లేవీలు. అంటే యాజకులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక టైం వస్తుంది వాళ్ళ క్రమం చొప్పున. అందుకే లోకాసువార్త 1వ అధ్యాయం చదవండి. అక్కడ యోహాను తండ్రి అయినటువంటి ఆయన జకర్యా ఉంటాడు చూసారా,
లోకసభ మొదటి రోజులు మనం చదివితే ఆయన క్రమము చొప్పున ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన ఇదే ధూపాన్ని వేయడానికి పరిశుద్ధ స్థలాల్లోకి వెళ్ళాడని బైబిల్ మనం చదువుతాం. ఎప్పుడైతే ఇలా ధూపం వేస్తున్నాడు సడన్ గా దేవదూత ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఈయన భయపడ్డాడు. అప్పుడు అంటాడు, దేవుని దూత అంటాడు, నీ ప్రార్థన జకర్యా నీ ప్రార్థన వినబడింది అంటాడు. అంటే అక్కడ బైబిల్ మీరు చదవండి, తన క్రమము చొప్పున లేవీయుల క్రమము చొప్పున ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన వెళ్ళాడు. అంటే అర్థం ఏంటంటే ఒకే యాజకుడు ప్రతిసారి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ పనిని చేయట్లేదు. వాళ్ళ వంతు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తున్నారు. అంటే వీళ్ళకి కూడా ఎప్పుడో ఒకసారి పరిశుద్ధ స్థలం వెళ్ళేటువంటి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు సంవత్సరం ఒకసారి. అలాంటప్పుడు ఈ ప్రధాన యాజకుడు కాకుండా మామూలు యాజకులను చూసారా లేవీయులు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం వారికి లేదు. కానీ వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళకి బాగా ఇష్టమైన కార్యం ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆశ ఏంటంటే అతి పరిశుద్ధంలో వెళ్తే బాగుంటుంది అన్న ఆశ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కానీ వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళరు. కానీ నిజంగా వాళ్ళు ఆశపడినటువంటి దాన్ని తీర్చగలిగేది అతి దగ్గరికి వెళ్ళేటువంటిది ఏంటంటే ఈ ధూపవేదికే. ప్రధాన యాజకుడే లోపలికి వెళ్తాడు. కానీ యాజకుడు అనేటువంటి వాడు ధూపవేది దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రము ప్రధాన యాజకుడు సంవత్సరం ఒక్కసారే ఎక్కడికైతే వెళ్తున్నాడో దానికి అతి సమీపముగా ఈ యాజకుడు ధూపవేది దగ్గరికి వచ్చేసరికి వెళ్ళగలుగుతున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్గా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేసేటువంటి ఆ కార్యానికి దగ్గరికి ఒక విశ్వాసిని ప్రార్థన తీసుకుని వెళ్తుంది. అంటే చూడండి, ప్రార్థన ఎంత విలువైందో గమనించండి. ఇక్కడ మనకు ఒకసారి ప్రార్థన వాల్యూ మనకు తెలియదు. మనం అనుకుంటాం అంటే 10 మంది కూడుకొని ఇక్కడ జస్ట్ చర్చిలో కూర్చొని మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం. అది జస్ట్ ఫిజికల్గా మనం ఆలోచిస్తున్నాం. కానీ దాని వెనకాల ఆత్మ సంబంధమైన అర్థం ఉంది. ఇదేంటున్నాడు, ఈ ధూపవేదిని ఎక్కడ పెట్టాలి తెలుసా? అతి పరిశుద్ధ స్థలానికి నువ్వు ఆ తెర చూసా తెర దగ్గర పెట్టాలి నువ్వు. అంటే అది దాటితే నెక్స్ట్ ఉన్నదే అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో చివరి మెట్టి అతి పరిశుద్ధ స్థలానికి చివరిది ఏంటంటే వస్తువు ఉన్నటువంటిది ఏంటంటే ధూపవేదిక. ధూపము యాజకుడు ధూపం వేస్తున్నప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి అనగా ప్రధాన యాజకుడు సంవత్సరం ఒకసారి వెళ్ళేటువంటి దాని దగ్గరికి ఆయన క్రమం వచ్చినప్పుడు అక్కడికి వెళ్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలానికి చాలా దగ్గరికి వెళ్తున్నాడు. ఇది మనకి ఇది పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళకి అది ఎంతో గొప్ప ఆధిక్యత. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అవకాశం దొరుకుతుంది అనుకున్నప్పుడు దాని వాల్యూ తెలియదు మనకి. అక్కడ వాళ్ళండి అందుకే తన క్రమం వచ్చినప్పుడు జకర్యాకి తన టైం వచ్చినప్పుడు వెళ్ళి ఆ పనిని చేశాడు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ టైం ఆయన అనుకుంటే రాదు, ఆశ్రమంత మాత్రం రాదు, మళ్ళీ ఎప్పుడుకో కానీ తిరిగి రాదు. అందుకే వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటారు వాళ్ళు, దాని వాల్యూ వాళ్ళకి తెలుస్తారు. అందుకనంటే అక్కడికి ఏంటంటే అందుకే దాన్ని చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్త చేయమని దేవుడు చెప్పాడు. చదువుకుందాం, కొంచెం కింద చూద్దాం. చూడండి,